గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఫిష్ వెంకట్ కుటుంబాన్ని ఇటు సోను సూద్ పరామర్శించారు. ప్రస్తుతంతో పాటు ఫిష్ వెంకట్ సతీమణి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ ఏమని చెప్పారు? ఇప్పటికి కాసేపు క్రితమే సోను సూద్ వచ్చారు కదా, ఏమని చెప్పారు? హామీ ఇచ్చిండమ్మా. ఏమని అంటే అంత ముందు కూడా నాకు 5 రోజులు ఆయన చనిపోయినాక 5 రోజులకు ఫోన్ చేసిండు. ఆయన్నే ఫోన్ చేసి మాట్లాడిండు. 1,50,000 పంపించిండు. నాకు ఇట్లా 10 రోజులు చేసి డబ్బులు లేవు అని చెప్తే ఇచ్చిండు. ఇస్తే ఆ డబ్బులతోనే నేను 10 రోజులు చేసిన. మళ్ళీ నేను నాకు ఏమొద్దు సార్, నాకు ఒక ఇల్లు కట్టియండి, మా కొడుకులు కొంచెం ఏదైనా పని పెట్టియండి అని చెప్పిన. నేను ఉన్నమ్మా మీకు అన్నాడు. అంతే. అంటే హామీ ఇచ్చిండా? నేను ఉన్నా, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను ఉన్నా, నేను చేస్తా, దగ్గరుండి చేస్తా. ఫిష్ ఇంకా నా సొంత తమ్ముళ్ళగానే, నా ఫ్యామిలీ మీరంతా అని చెప్పిండు. అంటే ఇండస్ట్రీ నుండి సపోర్ట్ లేదు ఇవన్నీ చెప్పారు ఆయనకి? ఏ హీరో అసలు ఎంత మంది హీరోలతో చేసిండు ఆయన, అంత మంది హీరోలు, ఒక్క హీరో కన్నా కనీసం కనికరం వస్తుందమ్మా. ఇప్పుడు శంకర్తో సినిమాలు చేసిన ఒక్క పోయి కలుద్దాం, లేకుంటే కనీసం ఫోన్ చేసి మాట్లాడదాం. ఒక్క హీరో అసలు చెప్పాలంటే ప్రతి ఒక్క సినిమా ఆయనతోనే హిట్ అయిందమ్మా, ఆయనతోనే హిట్ అయింది. కానీ ఒక్క హీరో ఫోన్ చేయలే, ఒక్క హీరో హెల్ప్ చేయలేదు. ఇక మంచి మా మా వస్తా అన్నాడు. ఇంతవరకు ఆయన వస్తున్నామని ఎదురు చూస్తా ఉన్నాం, ఇంకా రాలేడు. మరి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మరి ఈ ₹1,00,000 ఎప్పుడు ఇచ్చారు? 5 రోజులు ఇచ్చింది. ఇస్తేనే నేను 10 రోజులు చేసిన. అంటే ఇటు టాలీవుడ్ నుంచి మాత్రం ఎవరు రాలేదు, కానీ సోను సూద్ అనేది అసలు టాలీవుడ్కి కాదు, ఆయన వచ్చారు. ఆయన వచ్చిందంటే అదే గ్రేట్ కదా మా. ఆయన రియల్ హీరో అంటే ఆయన రియల్ హీరో. ఇంతమంది హీరోలు వచ్చారు కానీ ఏ హీరో రాలే. అంటే ఇక్కడ ఒకటైనా కదా, కోవిడ్ టైంలో కూడా చాలా మందికి సాయం చేసి తెలుసు ఆయన గురించి. మా ఆయన తెలుసు, మా ఆయనకు చాలా ఇష్టం ఆయన అంటే. మా ఇంట్లో పెద్ద ఫోటో పెట్టుకున్నాడు ఆయన. ఇల్లు కట్టిస్తా అని చెప్పారా? కట్టిస్తా అన్నాడు. పిల్లలకి ఏమైనా ఆధారం చూపించని చెప్పిన, చూపిస్తా అన్నాడు. మరి చూడాలి. అంటే ఇండస్ట్రీ సైడ్ గతంలో అన్నా ఎప్పుడైనా ఈయన అంటే ఆయన చాలా ఇష్టం. రియల్ హీరో అంటాడు. అన్న గురించి ఏం చెప్పారు? వెంకటన్న గురించి తమ్ముళ్ళు అంటాడు, ఇదంతా నా ఫ్యామిలీ చూసుకుంటా అని చెప్పి చూడాలి. ఇక నాకు ఏమొద్దమ్మా, నాకు ఇక అప్పుడంటే ఆయన ప్రాణాలు బతికిమని అడిగినా, ఇక అది కాలేదు, అది అయిపోయింది. మా ఆయన బతికొస్తాడేమనుకున్నాం, బతికి రాలేడు. ఇది ఒక్కటి ఇల్లు కట్టించి ఆ కొడుకులకు ఏదో ఒక పని పెట్టిస్తే వాళ్ళు నన్ను చూసుకుంటారని ఆశ తప్ప ఇంకేం లేదు నాకు. ఇక అంటే అన్న హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలా మంది సాయం చేస్తున్నారు, చెయ్యలేదు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తారని నమ్మకం ఉందా సోను సూద్ పైన? నమ్మకం అయితే ఉందమ్మా, నాకు నమ్మకం అయితే ఉంది. ఆయన మాటిస్తే మాట నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. అన్న వాళ్ళతో ఇట్లా మాట్లాడారా మీ కొడుకులతోనే? మాట్లాడి అందరితో మాట్లాడు. ఎంతసేపు టైం స్పెండ్ చేశారు మీతో? 15 నిమిషాలు 20 నిమిషాలు అందరితో కలిసి అందరితో మాట్లాడండి. అంతా నా ఫ్యామిలీ అని చెప్పాడు. అంటే ప్రత్యేకంగా మీకోసమనే వచ్చింది? ఎలా స్వచ్ఛంగా మా గురించి వచ్చిండు, ఇప్పుడు శంకర్ గురించి వచ్చిండు. అంటే ఆయన చాలా గ్రేట్. ప్రతి హీరో ఆయన చాలా అంటే చాలా గ్రేట్. రియల్ హీరో అంటే ఈయననే. 10వ రోజు మొత్తం డబ్బులు సరిపోయినాయా? ఇలా ఆయన ఇచ్చిందంటే ఇంకా కొంచెం కలిపి చేసింది. ఇంకా ఫ్యూచర్ అయితే సహాయ సహకారాలు చేస్తాను, ఇల్లు కట్టిస్తా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయని చెప్పిండు. నెంబర్ నంబర్ ఇచ్చిండు. మీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తా, నేనున్నాను, మీకు ఏం మర్చిపోనని చెప్పిండు. సో దీని గురించి టాలీవుడ్కి ఏం చెప్పాలనుకుంటారు? అంటే టాలీవుడ్ నుండి ఇక్కడ హైదరాబాద్ నుండి ఎవరు రాలేదు, కానీ సోను సూద్ వచ్చిండు. అది చాలా గ్రేట్ కదా, చాలా గ్రేట్. ఆయన వచ్చింది చాలా గ్రేట్. ఇటు టాలీవుడ్ నుంచి ఎవరు రాలే, కానీ ఇటు సోను సూద్ ఇటు వచ్చారు. ఆయన రియల్ హీరో. గతంలో కూడా అనేక మందికి సాయం చేశారు. ఇప్పుడు వచ్చి ఈ విధంగా గతంలో 5వ రోజు ₹1,00,000 వరకు ఇచ్చారు. మరోసారి ఇల్లు కట్టడానికి కూడా హామీ ఇచ్చారంటూ కూడా ఒకవైపు ఫిష్ వెంకట్ సత్యమణి అయితే చెప్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.